హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 82. దేవా అనసూయ ఇద్దరూ పెళ్లి జరిగిన ఆనందంలో దగ్గరవుతుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది అనసూయ. ఆమెను చూసి షాక్ అయిన దేవా మైండ్ కాసేపు పనిచేయలేదు. అనసూయ పూర్తిగా తన చేతిలో వాలిపోతుండగా వెంటనే మొబైల్ తీసి తన అనుచరులకు ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే అనసూయను లిఫ్ట్ చేసి స్పీడ్గా బయటికి తీసుకొచ్చాడు. అప్పటికే కారుతో రెడీగా ఉన్నాడు అతని మనిషి. వెంటనే ఆ కారులో అనసూయని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు దేవా. ఇదంతా నా వల్లే జరిగింది. నేను వద్దు వద్దు అనుకుంటూనే అనసూయ కోరిక కాదనలేక అనవసరంగా తొందరపడబోయాను. నేను ఇంకొంచెం కంట్రోల్గా ఉండాల్సింది అని తనను తాను తిట్టుకుంటూనే అనసూయ చెంపలు తడుతూ అనసూయ కళ్ళు తెరు అంటూ ఆమెను లేపడానికి ట్రై చేశాడు దేవా. కానీ అనసూయలో అసలు చలనమే లేదు. దాంతో అతని ముఖంలో భయం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. వెంటనే అనుమానంగా ఆమె ఎదపై చెవులు పెట్టి హార్ట్ బీట్ ఉందా లేదా అని చూశాడు దేవా. ఎక్కడో సన్నగా హార్ట్ కొట్టుకుంటోంది. పల్స్ పడిపోతుందని అర్థమవడంతో దేవాలో వణుకు మొదలైంది. ఇంతలో కార్ హాస్పిటల్ దగ్గర ఆగడంతో హడావుడిగా అనసూయని 2 చేతుల్లో ఎత్తుకొని స్పీడ్గా హాస్పిటల్కి పరిగెత్తాడు దేవా. అనసూయని వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఆమెను ట్రీట్ చేస్తున్న డాక్టర్ హడావుడిగా లోపలికి వెళ్ళింది. బయట కూర్చున్న దేవా 2 చేతులతో తల పట్టుకొని, ఛా, ఎందుకు నేను ఇంత తొందరపడ్డాను? తనని కంట్రోల్లో ఉంచాల్సింది పోయి నేనే కంట్రోల్ తప్పాను. అందుకే సడన్గా అనసూయకి ఇలా అయింది. ఇప్పుడు దానికేమైనా అయితే ఏంటి పరిస్థితి? మళ్ళీ నేను ఒంటరివాడినైపోవాలా అని బాధపడుతూ ఉన్నాడు. అప్రయత్నంగా అతని కంట్లో నుండి నీళ్లు వచ్చాయి. అతని పక్కనే ఉన్న అనుచరులు కూడా బాధగా దేవాని చూస్తున్నారు. ఎంతో సంతోషంగా ఆ రోజు ఉదయమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. అంతలోనే ఇలా జరిగిపోయింది. అనసూయకి ఏం కాకుండా ఉంటే చాలు అని అక్కడున్న అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరోవైపు గాఢ నిద్రలో ఉన్న రుద్ర రాత్రి 10 గంటలవుతుండగా దిగ్గున లేచి కూర్చున్నాడు. అప్పటికే నిద్రపోయి దగ్గర 3 గంటలు దాటింది. దాంతో ఏంటి నేను ఇలా మొద్దు నిద్రపోయాను, సహస్ర గురించి ఏమైనా తెలిసుంటుందా లేదా అని అనుకుంటూనే తన ఫోన్ కోసం వెతుక్కున్నాడు రుద్ర. అప్పటికే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి పక్కన పడిపోయి ఉంది. దాంతో ఛార్జింగ్ కూడా లేదే అని వెంటనే ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ ఆన్ చేశాడు రుద్ర. అందులో ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు. దాంతో వెంటనే సెక్యూరిటీ చీఫ్కి ఫోన్ చేశాడు రుద్ర. అతను కాల్ లిఫ్ట్ చేయగానే సహస్ర గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు రుద్ర. లేదు సార్, ఏమీ తెలియలేదు. మన వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు, కానీ ఎక్కడ ఏ చిన్న క్లూ కూడా దొరకడం లేదు అని చెప్పాడు సెక్యూరిటీ చీఫ్. అన్ని సీసీ కెమెరాలు ఫుటేజ్లు చెక్ చేశారా? ఆ కారు గురించి ఇంకా ఏం తెలియలేదా అని అడిగాడు రుద్ర. సార్, ఆ కార్ ఆల్రెడీ బోర్డర్ దాటి వెళ్ళిపోయింది. ఆ కార్ వెళ్ళేటప్పుడు అందులో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. అలాగే ఇంకా ఆ కారు ఎక్కడెక్కడ ఈ బెంగళూరులో ఆగిందో అన్ని ప్లేసెస్ను మన వాళ్ళు గాలించారు, కానీ ఎక్కడా సహస్ర గారి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పాడు సెక్యూరిటీ చీఫ్. ఆ మాటతో ఓ గాడ్, తనని ఎవరు తీసుకెళ్ళుంటారు? ఇప్పుడు తను ఎక్కడుందని వెతకాలి, ఎలా వెతకాలి? ఒక్క చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఆ రోజు అనవసరంగా తన దగ్గర నుండి ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ ఇప్పుడు తన దగ్గర ఉన్నా బాగుండేది, ఏదో ఒకటి చేసి ఉండేవాణ్ణి అని అనుకున్నాడు రుద్ర. ఇంతలో సెక్యూరిటీ చీఫ్, సార్, నాకెందుకో సహస్ర గారిని ఇక్కడి నుంచి వేరే ఊరు తీసుకెళ్లారేమో అనిపిస్తుంది. సో చుట్టుపక్కల ఏరియాల్లో కూడా వెతికించమంటారా అని అడిగాడు సెక్యూరిటీ చీఫ్. అడగాల్సిన అవసరం లేదు. ఎక్కడా లూప్ హోల్ వదలొద్దు. డౌట్గా అనిపించిన ప్రతి చోట వెతికించండి. వీలైనంత త్వరగా సహస్ర దొరకాలి అని ఆర్డర్ వేసిన రుద్ర కాల్ కట్ చేసి కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ రోడ్ల వెంట తిరగడం మొదలుపెట్టాడు. అసలు ఏ హోప్తో తిరుగుతున్నా కూడా అతనికి అర్థం కావడం లేదు. సహస్ర దొరక్కపోతే తన జీవితం ఏమైపోతుందో అన్న భయం మాత్రం అతనిలో అణువణువు తెలుస్తోంది. మరోవైపు రూమ్లో ఉన్న సురభి మరుసటి రోజు కాలేజీకి వెళ్ళడానికి అంతా రెడీ చేసుకుంది. ఇక సహస్రతో మాట్లాడి చాలా రోజులైనట్లు అనిపించడంతో వెంటనే సహస్రకి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే మాలతి ఫోన్కి కాల్ చేసింది సురభి. ఆ నెంబర్ చూసిన మాలతి ఒక్క క్షణం సహస్ర
సురభి దగ్గరికి వెళ్ళిందేమో, అందుకే కాల్ చేస్తుందేమో అని అనుకొని ఆనందపడిపోతూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సహస్రా అని అంది. ఆ మాటతో అయోమయ పడిపోయిన సురభి, ఆంటీ నేను సురభిని అని అంది. సురభి, నువ్వా? సహస్ర అక్కడికి వచ్చిందమ్మా అని అడిగింది మాలతి. అదేంటంటీ, అక్క నా దగ్గరికి రావడం ఏంటి? నేను ఈరోజే బెంగళూరు వచ్చాను. అసలేం జరిగిందంటీ అని అడిగింది సురభి. అవునా, నిన్నటి నుంచి మీ అక్క కనిపించడం లేదు సురభి. తను ఎక్కడుందో కూడా తెలియడం లేదు అని ఏడుస్తూ చెప్పింది మాలతి. ఎందుకంటీ, అసలేమైంది అని కంగారుగా అడిగింది సురభి. ఆ మాటతో జరిగిన విషయాన్ని క్లుప్తంగా చెప్పింది మాలతి. వాట్ అంటే నిన్న రుద్రగారి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిన అక్క ఇంతవరకు తిరిగి రాలేదా? తన ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా అడిగారా ఆంటీ అని అడిగింది సురభి. అందరినీ అడిగాంరా, ఎక్కడా లేదు. రుద్రబాబు అంతా గాలిస్తున్నాడు. కంగారుగా ఉంది సురభి అని అంటూనే ఏడ్చేసింది మాలతి. అయ్యో ఆంటీ, మీరు అలా ఏడవకండి. అక్కకి ఏం కాదు, నా మాట వినండి. నేను కూడా మా బావతో చెప్పి ఏమైనా ప్రయత్నం చేస్తాను అని అంటూ ఫోన్ పెట్టేసిన సురభి, బావా బావా అంటూ వెంటనే రూమ్ నుండి బయటికి వచ్చింది. ఆమె పిలుపుతో రూమ్లో నుండి బయటికి వచ్చిన వీరేంద్ర, ఏంటి మరదల్, ఆ అరుపులేంటి అని తీరిగ్గా అడిగాడు. బావా, మా సహస్రక్క కనిపించడం లేదంట. నిన్న రుద్రాసర్ వాళ్ళింటి నుంచి తప్పించుకొని వెళ్ళింది. అప్పటి నుండి ఇంటికే రాలేదట. నీ ఇన్ఫ్లుయెన్స్తో ఏమైనా చేసి అక్క ఎక్కడుందో కనిపెట్టు బావా అని అడిగింది సురభి. అసలు ఈ సహస్రక్క ఎవరు? సరిగా విషయమేంటో చెప్పు అని అయోమయంగా అడిగాడు వీరేంద్ర. అదే బావా, ఇక్కడ నాకు ఒక అక్క హెల్ప్ చేస్తారని చెప్పాను కదా, ఆ అక్క పేరే సహస్ర, తనే అని చెప్పింది సురభి. ఓ, తను కనిపించడం లేదా? ఏమైందట అని అడిగాడు వీరేంద్ర. ఆ మాటతో జరిగింది మొత్తం చూచాయగా అతనికి చెప్పింది సురభి. ఆ మాటతో ఓకే ఓకే, కంగారు పడుకు. ఆమె ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వు, నేను పోలీసులతో మాట్లాడతాను అని అన్నాడు వీరేంద్ర. దాంతో తన ఫోన్లో ఓసారి వాళ్ళిద్దరూ కలిపి తీసుకున్న పిక్ ఒకటి ఉంటే దానిని వీరేంద్రకు ఫార్వర్డ్ చేసింది సురభి. ఆ ఫోటో చూసిన వీరేంద్ర మైండ్లో ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించడంతో కొంచెం అనుమానంగా చూస్తూ, సరే సురభి, నేను పోలీసులతో మాట్లాడతాను, వెతకమని మన వాళ్ళకు కూడా చెప్తాలే అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి వెంటనే, ఈ అమ్మాయి మా మామ మొదటి భార్య కూతురు కదా, అంటే ఇన్ని రోజులు సురభి అక్క అక్క అని పిలుస్తుంది ఈ అమ్మాయినా? చా, నేను చాలాసార్లు వాళ్ళ ఇంటి దగ్గర వరకు వెళ్ళాను, కానీ ఈ అమ్మాయిని చూడలేదే. అందుకే ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియలేదు. సురభి ఏంటి తనను అక్క అని పిలుస్తుంది? అంటే ఇది అనుకోకుండా పిలుస్తుందా, లేక సహస్ర తన అక్క అని తెలిసే పిలుస్తుందా? లేదు లేదు, అలా తెలిసే అవకాశమే లేదు. జస్ట్ ఏదో పరిచయం వల్ల అని చెప్పింది కదా సురభి. అయినా ఇంత సడన్గా సహస్ర కనిపించకుండా పోవడం ఏంటి? ఒకవేళ మా మామేమైనా కిడ్నాప్ చేసుంటాడా? లేదు లేదు, ఇప్పుడు అతనికి నా టెన్షన్తోనే సరిపోతుంది. ఎక్కడ మా అత్త తనను గద్దెదించి నన్ను గద్దెక్కిస్తుందన్న కంగారులో ఉన్నాడు. సో అతనయ్యే ఛాన్సే లేదు. మరి ఈ అమ్మాయి ఏమైనట్లు? ఏ మాటకు ఆ మాటే. మా మామ ఇద్దరు కూతుళ్ళు కత్తుల్లా ఉన్నారు. వీళ్లకు నిజం తెలియకుండానే వీళ్ళిద్దరూ భలే కలిశారు. అసలు ఇప్పుడు ఈ విషయం గనుక మా మామకి తెలిస్తే గుండాగి చస్తాడేమో. అయినా నేను ఇన్ని రోజులు ఈ విషయం గురించి ఎలా నెగ్లెక్ట్ చేశానబ్బా. ఏదైతే ఏంటి, ఇప్పుడు నా చేతుల్లోకి వచ్చింది కదా, అర్జెంటుగా ఈ పిక్ను మామకు పంపి అతని రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్న వీరేంద్ర వెంటనే సురభి సహస్రతో కలిసి ఉన్న ఫోటోని చంద్రకు పంపించాడు. ఆ తర్వాత వెంటనే చంద్రకి ఫోన్ చేశాడు. ఫామ్ హౌస్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న చంద్ర వీరేంద్ర దగ్గర నుండి ఫోన్ రావడం చూసి చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు వీరేంద్ర, ఏంటి మామా, ఫామ్ హౌస్లో బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఏంటి అని అడిగాడు. నేను ఏదో ఒకటి చేసుకుంటున్నా కానీ అసలు ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేశావు అని అడిగాడు చంద్ర. ముసలోడికి దసరా పండగలాగా ఈ వయసులో కూడా నువ్వు ఆ లేడీస్తో ఏం చేస్తావు కానీ, నీ ఫోన్కి ఒక ఫోటో పంపించాను, ముందొకసారి అది చూడు అని అన్నాడు వీరేంద్ర. ఏయ్, నా పర్సనల్ విషయాలు నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు వీరేంద్ర అని కోపంగా చెప్పి తన పక్కన ఉన్న అమ్మాయిని పక్కకు జరిపేసి లేచి దూరంగా వెళ్ళి మొబైల్లోని తన వాట్సాప్ ఓపెన్ చేశాడు చంద్ర. అందులో వీరేంద్ర పంపించిన సహస్ర సురభి ఇద్దరూ కలిసి దిగిన ఫోటో చూడగానే అతనికి నిజంగానే హార్ట్అటాక్ వచ్చినంత పనయింది. చేతిలో ఉన్న గ్లాసు టక్కున కింద పడేసరికి అది బళ్ళున సౌండ్ వచ్చింది. ఆ సౌండ్తో అక్కడ చంద్ర పరిస్థితి ఏంటో అంచనా వేసిన వీరేంద్ర ఇంకేం మాట్లాడకుండా
నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. మరోవైపు చంద్ర ఆ ఫోటోని అలాగే చూస్తున్నాడు. అక్కడ సహస్ర కనిపించడం ఒక ఎత్తైతే ఆమె వెంట సురభి ఉండడం అతనికి ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది. చూస్తుంటే అది రీసెంట్గా దిగిన పిక్లాగే అనిపించింది. దాంతో అతను ఆలోచిస్తూ, అంటే సురభి సహస్రను రీసెంట్గానే కలిసింది. ఈ అమ్మ కూతుళ్ళు స్వతంత్రంగా సొసైటీలో బాగానే తిరుగుతున్నారు. అలాగే సురభిని కూడా కలిశారు. ఇంతకీ సురభికి తనెవరో తెలుసా లేదా? ఈ ఇంట్లో ఒకదాని వెంట ఒకటి వస్తున్న పనుల వల్ల నేను అసలు ఈ విషయం గురించి పిఏ గాడిని అడగడమే మర్చిపోయాను. అయినా ఈ ఫోటో వీరేంద్ర కంట్లోనే పడాలా అని అనుకుంటూనే వెంటనే తల తిప్పి అక్కడికి కాస్త దూరంలో అమ్మాయిల డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్న పిఏని చూసి కోపంగా సైగ చేసి పిలిచాడు. అతను మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూనే అతని దగ్గరికి వచ్చాడు. వెంటనే తన దగ్గర ఉన్న ఫోటోని అతనికి చూపించాడు చంద్ర. ఆ ఫోటో చూసిన పిఏ, ఫోటో బాగుంది సార్, ఇందులో ఉంది మన సురభి మేడమే కదా, మరి మేడం పక్కన ఉన్నదెవరు అని క్యాజువల్గా అడిగాడు. దాంతో ఒక్కసారిగా అతని నెత్తిపై ఒక్కటిచ్చి, తనెవరో అప్పుడే మర్చిపోయావా అని అడిగాడు చంద్ర. ఆ దెబ్బతో వణికిపోయిన అతను వెంటనే గుర్తు చేసుకుంటూ, హా సార్, గుర్తొచ్చింది. ఈ అమ్మాయి మీ మొదటి కూతురు కదా, ఆల్రెడీ వాళ్ళ కోసం మన వాళ్ళు వెతుకుతున్నారు సార్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కదా, కానీ ఈ అమ్మాయి సురభి మేడంతో ఎందుకుంది? మీరు ఒకసారి తెలుసుకొని చెప్పండి సార్ అని అడిగాడు పిఏ. ఆ మాటకు చిర్రెత్తుకొచ్చిన చంద్ర, ఏంట్రా, నేను నీకు పని అప్ప చెబితే నువ్వు తెలుసుకొని చెప్పాల్సింది పోయి ఇప్పుడు నన్నే తెలుసుకోమంటున్నావు? వెంటనే వెళ్ళి తను సురభితో ఎందుకుందో తెలుసుకో. అసలు ఆ అమ్మ కూతురు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో తెలుసుకోమని చెప్పి ఎంతకాలమైంది, ఇంకా ఆ పని పూర్తి చేయలేదు అని అన్నాడు చంద్ర. సార్, మన వాళ్ళు బెంగళూరు అంతా వెతికారు సార్, కానీ వాళ్ళు కనిపించలేదు. బహుశా ఇంకా ఎక్కడో దాక్కుని ఉంటారు. ఇండియా అంతా గాలించైనా సరే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎక్కడో ఉన్నారో కనిపెడతాను అని వేరే లెవెల్లో చెప్పాడు పిఏ. రేయ్, చాలు చాలు, ఈ ఎక్స్ట్రాలే వద్దు. ఆ ఫోటో వెనకాల చూడు, కన్నడ భాషలో క్లియర్గా రాసుంది. దాంతో సురభి వాళ్ళు అక్కడే ఉంటున్నారని తెలియడం లేదా? వాళ్ళు బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పటికైనా సరే వెళ్ళి నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో వెతుకు. ఆ వీరేంద్ర కూడా బెంగళూరులో ఉన్నాడు. ఖచ్చితంగా వాడు వీళ్ళని ట్రాప్ చేయడానికి ఏదో ఒకటి చేస్తాడు. వాడు ఇంతకు ముందే హింట్ ఇచ్చినా ఈ విషయం నేను నీకొదిలేసి లైట్ తీసుకున్నాను. నాదే తప్పు. ఇప్పుడు ఈ సహస్ర ఏకంగా సురభితోనే రిలేషన్ పెట్టుకుంది. నిన్ను నమ్మి ఇంత దూరం రానిచ్చాను. త్వరగా వెళ్ళి ఆ వీరేంద్ర వాళ్ళని ఏదో ఒకటి చేసేలోపే మన వాళ్ళని పంపించి ఆ బెంగళూరు అంతా చుట్టుముట్టి ఈ తల్లి కూతుళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. 24 గంటల్లో క్లియర్ అయిపోవాలి. అర్థమైందా అని కోపంగా చెప్పాడు చంద్ర. ఓకే సార్, ఓకే, ఇప్పుడే అంతా క్లియర్ చేస్తాను అంటూ ఆ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన పియ్యే వాళ్ళ మనుషులతో మాలతి సహస్రాల ఫోటోలు పంపించి బెంగళూరు అంతా వెతకమని చెప్పాడు. ఒకవైపు రుద్ర పెట్టిన మనుషులు, మరోవైపు వీరేంద్ర మనుషులు, ఇప్పుడు చంద్ర మనుషులు, వీళ్ళందరూ సహస్ర మాలతీల కోసమే వెతుకుతున్నారు. మాలతి ఇల్లు దాటి బయటికి రాదు. సహస్ర ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఇంతమంది వెతుకుతున్నా కూడా సహస్రని కిడ్నాప్ చేసిందెవరో వీళ్ళెవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. మరోవైపు రాత్రి 10 గంటల ప్రాంతంలో సహస్ర కోసం రోడ్డెక్కిన రుద్ర ఆ రోజు కూడా రాత్రంతా తిరిగి తిరిగి తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. అతని ముఖం చూస్తేనే విపరీతంగా అలసిపోయినట్లు క్లియర్గా అర్థమవుతోంది. అది గమనించిన వసుంధర, ఏంటిది రుద్ర, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? రాత్రి నీ రూమ్కొచ్చాను, నువ్వు అప్పటికే బయటికి వెళ్ళిపోయావు. అయినా ఎన్ని రోజులిలా ఆ అమ్మాయి కోసం పిచ్చాడిలా తిరుగుతూనే ఉంటావు? ఆ అమ్మాయి తనంతట తానే కావాలని వెళ్ళిపోయింది. అందుకు నువ్వేం చేస్తావు? ఇందులో నీ తప్పు ఎంత మాత్రం లేదు. ఇంకా నువ్విలా బిజినెస్ గురించి పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసమే తిరుగుతూ ఉంటే మన బిజినెస్ కూడా మంది కాకుండా పోతుంది. కొంచెం బిజినెస్ గురించి కూడా పట్టించుకో. ఆ అమ్మాయిని వెతకడానికి సెక్యూరిటీ ట్రై చేస్తున్నారు కదా, అయినా ఇంతమందికి దొరకంది నువ్వు రోడ్లు పట్టుకొని దొరికితే దొరుకుతుందా? నా మాట విను నాన్న, కాసేపు రెస్ట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు ముందు అని అంది వసుంధర. రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్నాడు. దాంతో వసుంధర వెళ్ళి అతని పక్కనే కూర్చొని, చూడు నాన్న, నువ్వు ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించావా లేదా అని అడిగింది వసుంధర. నన్ను చూస్తుంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా మమ్మీ? నేను సహస్రని ఎంతగా ప్రేమించానో మాటల్లో చెప్పలేను అని అన్నాడు రుద్ర. మరలాంటప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగితే నీ మనసుకు తెలుస్తుంది కదా నాన్న అంటూ అతని ఎదపై చెయ్యి వేసి అడిగింది వసుంధర. దాంతో అవును కాదన్నట్లు అయోమయంగా తల ఊపాడు రుద్ర. అప్పుడు వసుంధర, చూడు, తను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే
ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఇలా ఉండలేవు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక సిమ్టమ్స్ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటివేమూ లేవంటే ఖచ్చితంగా తను ఎక్కడో వచ్చాడో సేఫ్గానే ఉండుంటుంది. కాబట్టి నువ్వు మరీ ఇంతలా పిచ్చివాడిలా రోడ్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఆ అమ్మాయిని వెతుకుతున్నారు. ఇక నువ్వు బిజినెస్ గురించి కూడా కొంచెం పట్టించుకో. అది కూడా మనకు చాలా ముఖ్యం అని అంది వసుంధర. ఆమె ఎంత కన్విన్స్ చేయాలని చూసినా రుద్ర మనసు ఒప్పుకోవడం లేదు. నిజానికి సహస్రకి ఏదైనా జరిగి ఉంటే నిజంగానే తన మనసు మరోలా స్పందించేది. ఆ విషయం రుద్రకి కూడా తెలుసు. ఇప్పుడు అలా జరగడం లేదు. అలా అని సహస్రను తన మానానికి తనను వదిలేయలేడు. కానీ అప్పటికే వసుంధర చాలాసార్లు ఆ విషయం గురించి మాట్లాడుతోంది. అందుకే ఇంకా తల్లిని ఎక్కువగా బాధపెట్టలేక, సరే మమ్మీ, నేను కాసేపు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్తాలే అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. వెళుతున్న కొడుకుని చూస్తూ, ఈ అమ్మాయి వెళ్తూ వెళ్తూ నా కొడుకు సంతోషాన్ని కూడా లాక్కుపోయింది. ఎంత జోవియల్గా ఉండేవాడు. ఈ పిల్ల పిచ్చితనంతో బంగారం లాంటి నా కొడుకుని దూరం చేసుకుంది. ఖచ్చితంగా అనుభవిస్తుంది అని మనసులోనే అనుకుంది వసుంధర. మరోవైపు అప్పటికే బిడ్డ కనిపించకుండా వెళ్ళి 2 రోజులవుతోంది. కవిత మాలతికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా లేట్ చేస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని వెంటనే వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. దాని గురించే ఒకసారి రుద్రతో మాట్లాడి డిస్కస్ చేయాలని అనుకుంటూ అతనికి ఫోన్ చేసింది కవిత. కాకపోతే అప్పటికే రుద్ర అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే సమయంలో ఆ రూమ్కి అటువైపుగా వచ్చిన వసుంధర రుద్ర ఫోన్ రింగ్ అవ్వడం వినిపించి నిద్రపోతున్న అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనని గబగబా రూమ్లోకి వచ్చి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళింది. అప్పటికే ఆ ఫోన్ రింగ్ ఆగిపోయింది. ఫోన్ చేసింది ఎవరో అని చూసిన వసుంధర అక్కడ కవిత ఆంటీ అనే పేరు ఉండడంతో తను సహస్ర వాళ్ళ ఆంటీ కదా అని అనుకొని వెంటనే ఆ కాల్ని రిటర్న్ బ్యాక్ చేసింది. అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేసిన కవిత, హలో రుద్ర అని అనగానే, రుద్ర నిద్రపోతున్నాడండి. ఏంటి మీరు ఈ టైంలో కాల్ చేశారు అని అడిగింది వసుంధర. నమస్తే అండి, మా సహస్ర గురించి ఏమైనా తెలిసిందా లేదా అని కనుక్కోవడానికి కాల్ చేశాను అని చెప్పింది కవిత. వాడు రాత్రి పగలు తేడా లేకుండా ఆ పిల్ల కోసమే పిచ్చోళ్ళ తిరుగుతున్నాడండి. రాత్రంతా తిరిగి తిరిగి ఇప్పుడే ఒక అరగంట క్రితం వచ్చి పడుకున్నాడు. అనవసరంగా ఫోన్లు చేసి వాడిని డిస్టర్బ్ చేయకండి. మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు, అందుకే మీకేం తెలియడం లేదు. కానీ వాడి మనుషులు సిటీ అంతా గాలించారు. ఎక్కడా ఆ అమ్మాయి గురించి చిన్న జాడ కూడా దొరకడం లేదు. బహుశా తను మీ ఎవరికీ కనిపించకుండా వెళ్ళాలనుకొని వెళ్ళిపోయి ఉంటుంది. మనం ఎవరైనా తీసుకెళ్తే వెతికి పట్టుకోవచ్చు, కానీ కనిపించకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. నాకు తెలిసి ఇక ఆ అమ్మాయిని వెతకడం వేస్ట్. అదే విషయం నేను నా కొడుక్కి కూడా చెప్పాను. వాడికి అర్థమైందో లేదో తెలీదు, కానీ మీరు మాత్రం ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అని చెప్పి అవతల వైపు ఆమె ఏం సమాధానం చెబుతుందో కూడా వినకుండా ఫోన్ పెట్టేసింది వసుంధర. ఆమె మాట్లాడిన మాటలకు అర్థమేంటో తెలియకపోయినా ఇక సహస్ర గురించి ఆ సిటీలో ఎంత వెతికినా వేస్ట్ అని కవిత మాలతికి అర్థమైంది. దాంతో ఆ క్షణం సహస్రకి ఏమైందో, ఎలా ఉందో, అసలు ఎక్కడుందో, తననెవరైనా ఏమైనా చేశారా అనే ఆలోచనలతో గుండె పట్టుకొని కింద కూలబడిపోయింది మాలతి. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.